ఒకరోజు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలాగే ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఆయన కట్టుకునేది ఏమీ లేదు, ఒక గోచి మాత్రమే కట్టుకునేవాడు. ఒకప్పుడు ఒక ఆంగ్లేయుడు అడిగాడు, అయ్యా నువ్వు గోచి ఒక్కటే కట్టుకున్నావు, దానికి కూడా 5-6 చిల్లులు ఉన్నాయి, మరి నువ్వు మంచి బట్టలు ఎందుకు కట్టుకోవు అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ చిల్లులు కాదివి, ఆ దేవుడు నాకు ఇచ్చిన వరము, ఎన్నో చిల్లులు అంటే అన్ని వరాలు నా మీద ఉన్నట్టు నేను ఇదే కట్టుకుంటా అని చెప్పాడు. అయితే ఆ గోచి నుండి పక్కన ఒక శిష్యుడు అని, ఆయనకు ఎవరు శిష్యులు లేరు, పక్కన ఒక వేరే మనిషి ఉంటే ఆయన పిలిచి సహాయకుడు ఉంటే ఆయన పిలిచి ఆ గోచి నుండి ఒక చిన్న ముక్క చింపి ఆ సహాయకుడికి ఇచ్చాడు, ఆ శిష్యుడికి ఇచ్చాడు. ఇచ్చేసి ఇంకా వాళ్ళు గిరివల్లం పాదంలో నడవడం మొదలెట్టారు. అలా నడుస్తూ 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 ఒక చోటకి వెళ్ళగానే ఆయనకు రమణ మహర్షి చేతికి ఏదో కొమ్మ తగిలి చిన్న గాయం జరిగింది. ఆ గాయం రాగానే, అది రక్తం రాగానే ఆయన శిష్యుడి దగ్గర, నీకు ఇచ్చాను కదా అదేది ముక్క అని అడిగాడు. ఆ చిన్న ముక్క, అది బట్ట ముక్క ఇస్తే అది తీసుకొని కట్టుకున్నాడు. ఇంకా శిష్యుడు ఆశ్చర్యం, ఈయనకు ముందే తెలుసు ఇలాంటి దెబ్బ ఇక్కడ తగులుతుందని, ముందే ఆ బట్ట చింపి నా చేతికి ఇచ్చాడు. ఆశ్చర్యంతో ఇలా చూస్తూనే ఉన్నాడు ఆ శిష్యుడు. కానీ రమణ మహర్షి ఎంత గంభీరమైన ఆయన ఇదంటే ఎవ్వరు ఆయనతోటి కలగజేసుకొని మాట్లాడే వాళ్ళు కాదు. ఆంగ్లేయులు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ రోజులలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి కూడా ఆయన దగ్గర కూర్చొని వెళ్ళిపోయాడు, కానీ మాట్లాడలేని పరిస్థితి. ఆయన ఎవరు వచ్చినా రమ్మని అనేవాడు కాదు, పొమ్మని అనేవాడు కాదు. అయితే ఆ శిష్యుడు కూడా అడగలేదు. కానీ ఆశ్రమం వచ్చాక ఆతృత, మనందరిలో ఎలా ఉంటుంది ఆతృత, ఏదైనా విషయం ఉంటే అడగాల్సిందే, అది ఎంత గొప్ప మనిషి అయినా అడిగి అప్పుడే తెలుసుకొని దాన్ని తీర్చుకోవాలి. ఇది ఒకలాంటి మానసిక రోగం. అయితే ఆ శిష్యుడు అడిగాడు, అయ్యా స్వామి, నీకు ముందే తెలుసు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నీకు దెబ్బ తగులుతుందని, గాయం అవుతుందని, రక్తం వస్తుందని, మరి బట్ట చింపించే కన్నా ముందు అక్కడ వెళ్ళినప్పుడు దాన్ని జరగకుండా చూసుకోవచ్చు కదా, నీకు ఇంత జ్ఞానివి నేను చెప్పాలన్నా నీకంటే. ఆయన ఏమన్నాడంటే, ప్రారబ్ధ కర్మలు బ్రహ్మ రాసిన రాత ఎవడు మార్చలేడు.